నమస్తే. ప్రజెంట్ మనం పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క స్వగ్రామం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో మనతో పాటు వాళ్ళ అన్న కొడుకు సైతం కూడా, వాళ్ళ పెద్దన్న కొడుకు సైతం కూడా మనతోటి ఉన్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో మనం మాట్లాడించడం కరెక్ట్ కాదు, కానీ ఒక 2-3 విషయాలను మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటిది, గతంలో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేదా? సడన్గా ఒకేసారి రావడం, ఇంతకుముందు ఏమైనా స్టంట్స్ పడ్డాయా? ఏం జరిగి ఉన్నది అసలు? ఇంకేమైనా ప్రాబ్లమ్స్? అలాంటి ఏం లేవండి. ఇది ఎందుకంటే జీర్ణించుకోలేని విషయము సడన్గా. ఎందుకంటే మనం ఆ సడన్గా అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా స్పేస్ లేకుండా ఇమీడియట్గా మనకు కార్డియాక్ అరెస్ట్ అని మనము దాంతో రోహిణి హాస్పిటల్ తీసుకుపోయినాము. దాంట్లో భాగంగా మరి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఏం జరిగిందనేది అది మనం మాటలలో చెప్పడానికి మాకు మాటలు రావడం లేదు. మా కుటుంబానికి, మా బంధుగణానికి, మా పెద్ద దిక్కు, ప్రతి ఇంటికి ఏంటంటే మా బాబాయ్ దేవుడు. మా బాబాయ్ పేరుకు బాబాయ్, కానీ మా తండ్రి కంటే ఎక్కువ. మాటలలో ఏం చెప్పినా తక్కువే. మీరు వెళ్ళిన యశోద హాస్పిటల్ దగ్గర మీరు వెళ్ళానండి. అక్కడ ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా రప్పించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 4-5 రోజులు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా శ్వాస తీసుకున్నాడు. అన్ని ఆర్గాన్స్ పనిచేసినాయి. బ్రెయిన్ ఏమైనా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేయడం జరిగింది. దానికి చాలా ఎక్స్పర్ట్స్, దానిలో భాగంగా మన టీఆర్ఎస్ వాళ్ళు, అన్నవాళ్ళు, హరీష్ అన్న వాళ్ళు, కేటీఆర్ వాళ్ళు, కేసీఆర్ సారు, మా హాస్పిటల్ యాజమాన్యం కూడా హైలీ పెద్ద మళ్ళా చాలా గొప్ప డాక్టర్లతోటి వాళ్ళకు సాధ్యమైనంతగా ప్రపంచంలో అంటే ఇంతకు మించి నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తికి ఇంతకు మించి ట్రీట్మెంట్ ఇవ్వలేమో అనే విధంగా, అంటే వాళ్ళ ఉద్దేశం బతికియాలని ఒక తాపత్రయంతో వాళ్ళు ప్రయత్నం చేసేది. కానీ మా దురదృష్టం ఏంటంటే మేము కాపాడుకోలేకపోయినాము, దాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఏమైనా ఉండేదా? అంటే గతంలో వేరే దాని గురించి ఏమైనా పదే ఏమైనా మాట్లాడేదా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అటువంటి ఏమైనా ఉండేదా, లేకపోతే క్యాజువల్ రూమర్స్ అండి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఫస్ట్ పాయింట్ ఏదన్నా ఇప్పుడు మీరు అడిగిళ్ళు అట్లాంటి ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఎందుకంటే ఐఎమ్ ద ఫ్యామిలీ మెంబర్, ఐ నో ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అండ్ అనదర్ థింగ్, you told that, what is that? There is any other pressures? I don't know about that thing. అటువంటి ప్రాబ్లమ్స్ మనకు పొలిటికల్ ప్రాబ్లమ్సా, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్సా, అట్లాంటివి అయితే మాకు, ఎందుకంటే మేము అందులో ఇన్వాల్వ్ కాలేదు. ఎంతసేపు చూసినా మా బాబాయ్ని చూసినాము, మాకు ఏదైనా మంచి చెడు మాట్లాడుకున్నాము, మాకు ఆ సంతోషము అది మాకు ఉండేది. కానీ ఇక నుంచి మాకు లేదనే బాధ మేము దిగమింగుకోలేకపోతున్నాం. వస్తున్నారా కేసీఆర్ వాళ్ళు ఏమన్నా అంత్యక్రియలకు వస్తారు అట్నే మీకు సమాచారం? మేము మీడియాలో ఇవి పెట్టి ఎవరు వస్తున్నారని కాదండి, మేము బాధలు ఉన్నాం. దయచేసి ఇంకేదన్నా చూసుకోండి. సో ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటిది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబరు కోల్పోయినటువంటి బాధ ఎవరికైనా ఉంటుంది. సో మొత్తానికైతే మాత్రం సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఆయనకు కొంత ఒత్తిడికి లోనైపోయి ఆయన కొంత హార్ట్ అటాక్కి గురి కావడం జరిగింది తప్పించి ఇంకా దీనిలో వచ్చేటువంటి రూమర్స్ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సో మరి కాసేపట్లో సైతం కూడా ఈ యొక్క అంత్యక్రియలకి ఏర్పాటు అయితే పూర్తిగా జరుగుతూ ఉంది. అంతిమ యాత్ర దగ్గరికి వచ్చింది. ఇంకొక 1 అవర్లో ఈ నర్సంపేటలో ఉన్నటువంటి నల్లబెల్లి తన సొంత గ్రామానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు బాడీని వాళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు మనం ఉన్నదే వాళ్ళ ఇల్లు, నీదే నల్లపల్లి, ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచే, ఈ ఇంటి నుంచే ఉద్యమం సమయంలో కానీ మిగతా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టైంలో కానీ ప్రతిసారి ఇక్కడికి వారానికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సంబంధించిన ప్రజలతో మాట్లాడేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధలు సైతం కూడా తెలుసుకొని సాల్వ్ చేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఇలా మన మధ్యలో లేడు. మా బాబాయ్ కాదు, మా బాబాయ్ మాత్రమే కాదు, మాకు దేవుడు అని చెప్పేసి కూడా వాళ్ళ పెద్దన్న కొడుకు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. నాకు సొంత బాబాయ్ కాకపోయినా మా రిలేషన్ మా బాబాయే. ఆయనతోని 1996 నుంచి మాకు సాన్నిధ్యం ఉంది. నేను నల్లబెల్లిలో ఉండేది, వారు నల్లబెల్లిలో ఉండేది. అప్పుడు చిన్న స్థాయి రాజకీయాలు, పంచాయతీలు చేయడం, ఉన్న రైతుగా ఒక ట్రాక్టర్ తీసుకొని తన పని తాను చేసుకుంటూ మంచిగా వ్యక్తిగా ఎదుగుతున్న క్రమంలో ఇంతలోనే ముందు కాంగ్రెస్ లీడర్గా ఉండేది. చిన్న లీడర్గా ఎదుగుతూ అప్పుడు ఉద్యమ స్ఫూర్తితోని, కేసీఆర్ మాటతోని ఉద్యమంలోకి టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి అప్పటి నుంచి గొప్పగా ఏ రోజైనా సరే ఆయన ఒకటే, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్, కేసీఆర్, ఈ మాట తప్ప ఆయన జీవితాలు ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని పార్టీలు మారి ఎవరు ఏం చేసినా కూడా ఆయన మాత్రం ఇంకో మాట మాట్లాడలేదు, ఇంకో పార్టీలోకి పోలేదు. పటిష్టంగా కేసీఆర్ దత్తపుత్రుడైన ఒక పేరుని కూడా సంపాదించుకున్నాడు. అద్భుతంగా ఉద్యమంలో పాల్గొన్నాడు. సరే ఫస్ట్సారి ఆయనకు కొన్ని పరిస్థితులు అనుకూలించక ఓడిపోయినప్పటికీ కేసీఆర్ సార్ పిలిచి ఆయనకు సివిల్ సప్లై చైర్మన్ ఇవ్వడం, దాని తర్వాత మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అద్భుతంగా చేసిండు. తర్వాత ఎమ్మెల్యే అయినాక 2 సంవత్సరాలు కరోనా పేరు మీద పోయినప్పటికీ మిగిలిన 3 సంవత్సరాలలో చరిత్రలో ఎక్కడ చేయనటువంటి నర్సంపేట నియోజకవర్గాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చిండు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఊరూర సీసీ రోడ్లు వేసిండు. మా రామప్ప జలాలను పాకాల దాకా పోయించి
రెండు పంటలను పండించేటువంటి వ్యవస్థను రైతులకు ఒక రైతుగా పుట్టిండు కాబట్టి ఆయనకు రైతుల కోసం తెలుసు కాబట్టి ఇవాళ అంత స్థాయికి తీసుకొచ్చిండు. ఇష్యూస్ ఎట్లాంటివి ఉండేది ఏమన్నా గతంలో మీరు కూడా దగ్గర బాబాయ్ హెల్త్ ఇష్యూస్ అంటే సార్ మా బాబాయ్కి కరోనా రావడం జరిగింది. అప్పుడు మా బాబాయ్ గారికి కరోనా రావడం జరిగింది. దాని ద్వారా కొంత ఇష్యూస్ ఉండే. అప్పటి నుంచి కూడా ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ కానీ డ్రింక్ కానీ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు ఆయనకు. రెగ్యులర్గా మంచి ప్యూర్ వెజిటేరియన్ తీసుకుంటూ ఉంటాడు, హ్యాపీగా బతుకుతూ ఉండేటువంటి మనిషి తప్ప ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. బయట వచ్చే రూమర్స్ కూడా అన్ని బ్యాడ్ రూమర్స్, అవన్నీ పనికిరాని రూమర్స్ తప్ప ఏవి ఆయన గురించి ఏది లేవు. ఈజ్ ఏ పర్ఫెక్ట్ అద్భుతమైన నాయకుడిని మా నల్లబెల్లి, మా మండలం కానీ మా డివిజన్ కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ కోల్పోవడం జరిగింది. అది మాటల్లో మేము చెప్పలేము. ఇక్కడ కనబడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూడా వాళ్ళ సొంత సిస్టర్ చెల్లె అక్క మేడం మీరు చెల్లె ఎట్లా ఉండేది మీ అందరితో ఆడపడుచులతో? ఎట్లా అందరితో బాగానే ఉండే. ఒక మంచి నాయకుడు, అంతే మన ఫ్యామిలీ మెంబర్ అందరికీ అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయినంత అది కాన్స్టిట్యున్సీలో. మీరు వెళ్ళారా హాస్పిటల్కి వెళ్ళారా మీరు? యశోద హాస్పిటల్ అక్కడే ఉన్నాను 4 days. అక్కడే ఉన్నాను. ఎట్లా ఉండేది ట్రీట్మెంట్? బాగానే అందిందా? బాగానే ఉంది. బాగానే అందిందా? ఏమన్నా స్పర్శ ఉండేదా? ఏమని చెప్పేది అసలు డాక్టర్లు 5 రోజుల పాటు? ఎట్లా మీరు కొంత టెన్షన్తోనే ఉండేది కదా? అంటే ఇప్పుడు కొంచెం మనకు హోప్స్ ఉంటాయి కదా, అంటే ఒక కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు అది కొంచెం మనకు ముందే లంగ్స్ ప్రాబ్లం అని తెలియకుండా సిపిఆర్ కొంచెం లేట్ కావడం వల్ల మనకు కొంచెం బ్రెయిన్ అదే అయింది. దానివల్ల వ్యక్తిగతమైనటువంటి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి పెద్దగా. అంటే ఒకటేసారి ఇట్లా పెద్దగా హార్ట్ అటాక్ రావడం, ఒకటేసారి ఇట్లా ప్రాణాలు స్ట్రెస్ కూడా ఉంది అని అంటున్నారు. ఇక అది ఉంటుంది కదా. ఉండేదంటే ప్రాబ్లమ్స్ రాజకీయపరమైనటువంటి లేదా వ్యక్తిగతమైనటివా? కుటుంబ పరంగా ఏం లేవండి, ఏం లేవు మాకే పెద్దగా ఏం లేవు అసలు. కొంత ఓడిపోయినాక కొంత ఏమన్నా అటువంటి ఒత్తిడి అది కొంచెం ఈ మధ్యలో గన్మెన్స్ రిమూవ్ చేయడము అట్లాంటి కొంచెం సఫర్ అయ్యారంట. అది కొంచెం అన్సెక్యూర్డ్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం సఫర్ అయ్యాడని మీరు కూడా చెప్పారు. మీకు ఎప్పుడైనా చెప్పారు ఇట్లా గన్మెన్స్ తీసేసిండ్రు పార్టీ పరంగానే? మొన్న ఈ మధ్యలో అన్నారు నాకు. అదే కొంచెం స్ట్రెస్ అదవుతున్నాము, కొంచెం బయట తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని. సొంత తోడబుట్టినటువంటి ఒక అన్నయ్య లేకపోవడం ఎట్లా అనిపిస్తాం? మాకు అసలు అది తీర్చుకోలేండి, మేము ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకోలేండి మేము అసలు లైఫ్లో. మా అన్నయ్య అసలు వస్తాడండి అంటే ఎంత కళ్ళు అది చూసి దూరం నుండి చూసినా కూడా బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్లో అది ఉంటున్నాం. అంతే. అందరి మధ్యలో లేడు. ఎంతమంది మీరంతా? మేము 2 అక్క చెల్లెళ్ళం, 5 అన్నయ్యల. సార్ చిన్నవాడు. చిన్న అన్న అంటే అందరికి కూడా ప్రేమే ఉంటుంది. అదే అసలు మా ఇంట్లో అకేషన్ జరుపుకుంటే తను లాస్ట్ మూమెంట్లో వస్తాడు అని మేము ఎదురు చూసినట్టుగా అనిపిస్తుంది. మేము వచ్చి ఉన్నాము, ఏదో వస్తున్నాడేమో అని చూసినట్టుగా అనిపిస్తుంది మాకు ఇప్పుడు. ఎక్కువసేపు కూడా మాట్లాడించడం బాగోదు. సరే, ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే అంతిమ యాత్ర దగ్గరికి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఆ బాడీని ఇంటి దగ్గర కూడా కాసేపు పెట్టాలి. కాసేపు ఇక్కడ వచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో, చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉంటారో, సో పెద్దకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆ భౌతిక కాయాన్ని ఇక్కడ పెట్టేందుకు ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు సైతం కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికి 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రోహిణి హాస్పిటల్లో, దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్ళి 4-5 రోజుల పాటు కూడా వెంటిలేటర్ పైన చికిత్స పొంది మొత్తానికి చివరిలో ఆయన ప్రాణాలు కూడా వదిలేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద లేనటువంటి ఈ మాట అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ బంధుమిత్రులు, మరో పక్కన ఆయనకు సంబంధించిన అభిమానులు సైతం ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.